ఓకే గైస్ ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. when the price of an item was reduced by 20%, then its sales increased by X%. If there is an increase of 60% in the recipient of the revenue, then the value of X. ఓకేనా, మళ్ళీ తెలుగులో చెప్తాం. ఒక వస్తువు ధర 20% తగ్గినప్పుడు దాని అమ్మకాలు X% పెరిగాయి. రాబడిలో 60% పెరుగుదల ఉంటే X విలువ ఎంత అవుతుంది? ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, తర్వాత మనం ప్రాబ్లం చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ట్రెడిషనల్ వే చేసి తర్వాత షార్ట్కట్లో చూద్దాం. ఓకేనా, రెవెన్యూ అంటే ఏంటంటే మొత్తం మనం అమ్మిన విలువ, రైట్? టోటల్ సేల్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్. టోటల్ సేల్స్ అంటే టోటల్ ఐటమ్స్. ఓకే, రైట్. మనం 50 అమ్మాం అనుకోండి, దాని ఒక్కొక్క ప్రైస్ ఎంతో మొత్తం 50 ప్రైస్ 50 వస్తువులు, ఆ 50 వస్తువులు ధర కలిపితే మనకు రెవెన్యూ వస్తుంది. సో మనకి ఎంతో ఒక ఐటమ్ ప్రైస్ అని తెలియదు కాబట్టి 100 అనుకున్నాం, 100x అనుకున్నాం. సేల్స్ 100y అనుకున్నాం. ఓకేనా, మనకి రెవెన్యూ అంటే ఏం చెప్పాము? టోటల్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఐటమ్ చెప్పాను. 100x 100y ఎంత అవుతుంది? 10,000xy అవుతుంది. అంటే ఇది మొత్తం రెవెన్యూ, అమ్మిన వేల అంటే ఆదాయం, అతను కొన్నది అదే అతను మామూలుగా టోటల్ రెవెన్యూ, ఆదాయం, అతనికి వచ్చిన ఆదాయం. రెడ్యూస్ ప్రైస్ ఎంత? రెడ్యూస్ ప్రైస్ అంటే మనకేం చెప్పలేదు, అంటే 100x అంటే ప్రైస్ ఎంత? 100 ఎంత తగ్గించి 20%, 120% తగ్గిస్తే ఎంత? 80x అవుతుంది. 80x వస్తుంది. సేల్స్ ఎంత? 100xy అవుతుంది, 100y అవుతుంది. సేల్స్ మనకు అంతే ఉంటుంది, సేల్స్ ఏం డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ ఏమన్నాడు, రెడ్యూస్ అయిన తర్వాత రెడ్యూస్ అయిన ప్రైస్ ముందున్న ప్రైస్కి డిఫరెన్స్ కడితే మనకి ఆ ఎక్స్ వాల్యూ వస్తుంది. సరేనా, ఇక్కడ 10,000x ఎంత ఆదాయం పెరిగింది అన్నాడు? 100కి ఎంత పెరిగింది? 60 పెరిగింది. అంటే మొత్తం ఎంత అవుతుంది? 160 అవుతుంది. 160 80 into x ప్లస్ 100y. ఈ 100 ఎంత? 100 ఎంత అండి? మన సేల్స్ 100 ప్లస్ x అంటే మనకి ఎంత? x అంటే ఇక్కడ ఎంత ఉంది? x అంటే సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది మనకు తెలియదు, కానీ ఆ xనే మనం కనుక్కోవాలి. సో 100x ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 160, అంటే 100% కాబట్టి బై 100 వేసుకొని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత? 16y వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎంత? 160y డివైడెడ్ బై 80 వస్తుంది. 80 వస్తుంది. సో xy క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకా xy ఉండదు. సరేనా, ఇప్పుడు ఎంత? 0082. ఇక్కడ ఎంత ఉంటుంది? 100 ప్లస్ x ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకు కావాల్సిన x వాల్యూ కాదు, x ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 100 వస్తుంది. సో ఇదంతా మీరు ఎగ్జామ్ చేయనవసరం ఏంది, ఇది ఎందుకు చెప్పండి. సో ట్రెడిషనల్ వే, ఈ ట్రెడిషనల్ ఎప్పుడు ఉపయోగపడదు అంటే షార్ట్కట్స్ అప్లై చేసినప్పుడు ఈ ట్రెడిషనల్ వే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు షార్ట్కట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్మాట్ ఉంటుంది. ఎఫెక్టివ్ పర్సంటేజ్, ఓకేనా, ఎఫెక్టివ్ పర్సంటేజ్ x ప్లస్ y ప్లస్ x ఇంటూ y బై 100. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని బాగా, ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేదానికి కూడా ఉపయోగపడుతుంది. సరే, ఇక్కడ ఎంత అన్నాడు? మనకి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయినాడు? 60% ఇంక్రీజ్ అయినాడు. అవునా, ఇక్కడ ఇంకో ఎంత డిక్రీజ్ అయిందన్నాడు? డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ చేసుకోవాలి. సరేనా, అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయినాడు? x% ఇంక్రీజ్ అయింది అన్నాడు. సో ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ఎట్లా చేయాలా? సరే, ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ ప్లస్ అంటే మైనస్ వస్తుంది కదా, అప్పుడు 20 into x by 100. ఓకేనా, 20 x by 100, 25 is 100. సో ఇక్కడ ఎంత? 60% ఈక్వల్ అంటే ఇదంతా పర్సెంటేజ్ కాబట్టి ఇట్లా చేసాం. ఓకేనా, 60 ఈక్వల్ మైనస్ 20 ప్లస్ ఎక్స్ మైనస్ x by 5. ఓకేనా, ఈ మైనస్ 20 వచ్చింది, 6 ప్లస్ 20 x మైనస్ x by 5 వస్తుంది. 60 ప్లస్ 20 ఎంత? 60 ప్లస్ 20 ఎంత? 80. ఓకేనా, 4x మైనస్ x by 5. ఓకేనా, సారీ 5x. ఎల్సిఎం ఉండదు, ఎల్సిఎం క్లియర్ కాన్సెప్ట్ కావాలి చెప్తాను, మీకు అర్థం కాకపోతే కింద కాన్సెప్ట్ చేయండి. సరేనా, 80 into 5 ఈక్వల్ టు 4x వస్తుంది. 4 2s 8, x ఈక్వల్ టు 100. ఇది నేను మీకు చెప్పేటప్పుడు ఇంత టైం పట్టింది. ఒకవేళ అదే ఎగ్జామ్ చేస్తే ఇన్ని స్టెప్స్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేయచ్చు. ఓకే, అదే మీకు అర్థమైంది అనుకున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. కామెంట్గా నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ మీరు చేస్తే నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, గుడ్ బై.